ఈ సమయంలో ఈ యొక్క స్థానంలో మీ దాసులమైన మేము కూడా అనేక సంవత్సరాల నుండి చూడాలి అనుకున్నాం. ఈ దినమున మా ప్రియుడైన బిషప్ వల్ల ఆదమ్ గారి యొక్క జన్మదిన వేడుకను ఈ రీతిగా ఈ యొక్క స్థలంలో జరిగించుకోవడానికి మీరు చూపించబడి మీకు వందనాలు స్తోత్రాలు. నిలయం గారి యొక్క కుమారులు మనములు సంతానమంతా కూడా నాయన యొక్క పరిచయం కొనసాగిస్తుండడం చాలా సంతోషం. అనేక మంది ఆత్మలైనా నశించిపోతున్న ఆత్మలకు భారం కలిగి పనిచేస్తూ ఈ యొక్క రాజ్యంలో చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇది నాకు పరిచయంలో కూడా మీ దాసులమైన రావడానికి మీరు చూపించబడి మీకు వందనాలు. ఎప్పటి వరకు దానికి దాసులు వాక్యం అందించి ఉన్నారు. వాక్యం అందించిన దాసుల పరిచయం కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నటువంటి దేవా నీకు వందనాలు. అలాగే దేవా ఈ సమయంలో దేవా మా ప్రియులు నా బిషప్ ఆదమ్ గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. సంవత్సరం మంత్రిని కాపుదలలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన సంవత్సరాన్ని అభివృద్ధి జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నూతన అభిషేకము, నూతన బలమును, నూతన శక్తిని అనుగ్రహించి నూతన అభిషేకంతోనైనా నీ పరిచయంలో ముందు కొనసాగించుకోవడం ప్రార్థిస్తూ దేవా. దీర్ఘకాలంలో దయచేయవా, ప్రతి బలహీనతను తొలగించి ఇంకనూ రానున్న దినాల్లో ఇక్కడ అనేక ప్రాంతాలని పరిచయంలో ముందు కొనసాగ దయచేయమని ప్రార్థిస్తుందేమా. మరొకసారి నీ అభిషేకం మీ దాసులపై వచ్చి సంతోషకర సమయంలో ఆయన బిడ్డలు సిద్ధపరిచినటువంటి యొక్క కేకును కట్ చేస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు అర్పిస్తుందేమా. ఇటువంటి సంతోషకరమైనటువంటి ఆయన జన్మదిన వేడుకలు అనేకం జరుపుకోవడానికి మీకు దయ చేయమని ప్రార్థిస్తూ అలాగే పరిచయం నియమించి ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించమంటూ యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. Happy birthday to you. Happy birthday to dear Adangaru. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. సమయంలో కూడా గమనించండి. ఈరోజు అమ్మగారికి నాటకర్త కుటుంబంలో ఎప్పుడైతే మేము అనౌన్స్ చేశామో కరెంటు విషయమై చిన్న ఇబ్బంది ఏర్పడితే దగ్గరుండి మా చెల్లి, మా చిన్నమ్మ, మా చిన్నమ్మోళ్ళు పిల్లలని చాలా మంచి మనసుతో, ఎందుకంటే వర్ల రామయ్య గారు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు ప్రధాన కార్యదర్శి గారు, అలానే వారి కుమారుడు వర్ల కుమారరాజు గారు పామరు ఎమ్మెల్యే. ఏది ఏమైనప్పటికీ అవన్నీ పక్కన పెట్టేసి దేవుడు మరి ఈ కార్యక్రమాన్ని మా అమ్మ కార్యక్రమం అయ్యా నేను కేక్ కట్ చేశాక వస్తానని చెప్పాడండి. సమయంలో ఆదాం గారు ప్రార్థన చేసి కార్యక్రమం మూడైంది. మరి భోజనాలు దేవుడు చేసినటువంటి మేలును బట్టి మరి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మరి కానుకలు సేకరిస్తూ ఉండగా